హ్మ్. అంటే ఈ ఎప్పుడైతే ఈ 70% పిల్లలు రావట్లేదు ఉద్యోగాలు అనేది ఎక్కడ వస్తుంది అంటే ద పేరెంట్స్ ఆలోచన. ఆలోచన చేసేటప్పుడే ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వరకు స్టూడెంట్‌కి ఏముండదు. మైండ్ సెట్‌లో 10థ్ అవ్వంగానే అరే! ఇంటర్ నీకు చాలా ప్రయారిటీ అంటారు. ఇంటర్ తీసుకొచ్చి చేర్పించేస్తారు. 2 ఏళ్ళు క్లాస్ రూమ్ ఎడ్యుకేషను, పొద్దున్న లేస్తే క్లాసులు, మధ్యాహ్నం అవసరమైతే ట్యుటోరియల్ లేదంటే ఈవినింగ్ ఇంకా ఏముండదు. హ్మ్. ఇంటికెళ్ళటం, మళ్ళీ చదువుకోవడం. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్. వేరాజ్ ఇంజినీరింగ్ అలా ఉండదు. హ్మ్. ఇంజినీరింగ్ స్టైల్ డిఫరెంట్. ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దడమే ఇంజినీరింగ్. అవును. అంటే స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా వాడిని కెరీర్‌లో డెవలప్ అయ్యే విధంగా ఆహ్, ఆహ్, తెలుసుకోవడమే ఇంజినీరింగ్. తాము అంటే ఎంచుకొని తాము ఇష్టపడ్డటువంటి ఇష్టపడి రంగంలో అవును. ముందుకెళ్ళడానికి. ఇంటర్మీడియేట్‌లో అలా ఉండదండి. అవును. మీకు ఇంటర్మీడియేట్‌లో ఏంటి 4 సబ్జెక్టులు ఉంటాయి. అవి చదవాలి. అవి చదవాల్సిందే, మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఇంజినీరింగ్‌లో అలా కాదు. హ్మ్. ఇంజినీరింగ్‌లో ఓన్లీ చదువు ఒకటే కాదు. స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. మిగతా స్టూడెంట్‌కి ఎక్కడ వాడికి ఇంట్రెస్ట్ ఉందో అయన్నిట్లోనూ తీస్తాం. మా దగ్గర చదువుకున్నోళ్ళు పొలిటికల్‌గా మంచి సక్సెస్ రేట్‌లో ఉన్నారు. హ్మ్. మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్నోళ్ళు ఇండస్ట్రీలో మంచి ఐటీ ఇండస్ట్రీలో సీఈఓలుగా ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు మంచి మంచి వ్యాపార రంగంలో మంచి మంచి అగ్రగామిలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు మన దగ్గర చదువుకున్న కేఎల్ విద్యార్థులే. మరి వ్యాపార రంగం, రాజకీయ రంగం అన్ని రంగాల్లో కేఎల్ స్టూడెంట్స్ సక్సెస్ అవ్వగలిగారు అంటే ఐటీ రంగం, అన్ని రంగాల్లో ఉన్నారు.